ఇందాక మన మాటల్లో రాధా హోటలా రాజా హోటలా రాజా లాడ్జి ఏంది అసలు దాని వివాదం ఏంటి? అదేదో పలాసలో మెయిన్ రోడ్ లోని 2 లాడ్జీలు ఉన్నాయండి. ఒక శ్రీనివాస లాడ్జ్, రాజా లాడ్జ్ అని మూసుకుపోయా కూడా కానీ ప్రైమ్ ఏరియా లైక్ బంజారా హిల్స్ లాంటి ఏరియా. అప్పల్ రాజు గారు ఎలా ఆయనైతే డాక్టర్ చదువుకున్నారు, ఒక హాస్పిటల్ నడిపిస్తా ఉన్నారు. వాళ్ళ అన్నగారు మా పార్టీలోని సర్పంచ్ అప్పల్ రాజు గారు గెలిచినప్పుడు, వాళ్ళ అన్న చిరంజీవి గారు లేదో అని. ఇంకొక ఆయన సీతల త్రినాథ్ గారని అప్పల్ రాజు గారి ఒక చిన్న హాస్పిటల్ ముందు మందుల షాప్ పెట్టుకొని ఎవడైనా డబ్బులు ఇస్తే టిఫిన్ తినే వ్యక్తినని ఆయనే చెప్పుకుంటాడు. అలాంటి వ్యక్తి ఇది డీల్ జరిగి 2 years అవుతుంది. అంటే ఈయన గెలిచిన 3 సంవత్సరాలకి పలాస నడిబొడ్డున ఉన్న రాజా లాడ్జ్ అనే ప్లేస్ ని 12 కోట్లకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళ పేరు మీద. మరి 12 కోట్ల మీద నుంచి అచ్చేస్తే వచ్చాయో, లేకపోతే ఈయన హాస్పిటల్ కూడా వదిలేస్తే అప్పటి వరకు హాస్పిటల్ మందుల షాప్ మీద పనిచేసిన వాళ్ళ అన్నకి ఎక్కడి నుంచి వచ్చాయండి? నేను కళ్ళకి చూపిస్తూ వాళ్ళు చేసినవి అడుగుతున్నాను. అలాగే మీ తాత తండ్రి ఏం చేశారంటున్నారు. మందస మండలానికి ఈ రోజు కూడా కరువు ఇంత ఇబ్బందిలో కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటే దామోదర్ సాగర్, డబార్ సింగి, కలిందల ప్రాజెక్టులు నా తండ్రి మొదలుపెట్టి పూర్తి చేశారు. ఇప్పుడు అవి రిపేర్ స్థాయికి వచ్చాయి, వాటిని కనీసం రిపేర్ చేయలేదు. అలాగే పలాస మండలానికి వరహాల గడ్డ, పలాస మున్సిపాలిటీకి ఆఫ్ షోర్ మీద శివాజీ గారి గడ్డం దీక్ష చేసి లాస్ట్ 1 year ముందు అలాట్ చేస్తే, కానీ ఈ రోజు 434 కోట్లు అలాట్ చేస్తే ముందు నిరాశ్రయులకి మనం కాంపన్సేషన్ ఇస్తేనే పని మొదలు పెట్టాలన్నంత నిజాయితీ పడు నా తండ్రి. అంతేకాని పేదవాళ్ళని పక్కన పడేసి మనం మొదలుపెట్టిది నా గొప్పతనం చెప్పుకోరు. వాళ్ళందరికీ పూర్తి కాంపన్సేషన్ ఇప్పించి ఇక్కడ ఆఫ్ షోర్ తాలూకు కాలనీ హైవే పక్కన ఎంత అందంగా ఉందో అది మొదలుపెట్టి బండి దాకా తీసుకొని వస్తే 5 years గా నేను ఆఫ్ షోర్ పూర్తి చేసే ఎన్నికలకి మీ దగ్గరకు వస్తానన్న చెప్పిన మంత్రి ఏంటి పోలవరం పూర్తి 2021 అవుతుంది, 22 అవుతుందని ఇప్పుడేమో 25 ఇంకో ఛాన్స్ ఇవ్వని అబద్ధాలు చెప్పినట్టు. ఇవన్నీ కూడా శివాజీ గారు చేసిన అభివృద్ధి కళ్ళకి కనిపించినట్టు చూపిస్తున్నాను జీవోలతో. ఈ మధ్య ఒక హాస్పిటల్ కట్టారు 5 సంవత్సరాల తర్వాత. అది ఆయన అచీవ్మెంట్ గా ఇది ఒక్కటి చూసి నాకు ఓట్లేయండి అని చెప్తున్నారు. కిడ్నీ డయాలసిస్ సెంటర్ కి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి చాలా తేడా ఉంది వంశీ గారు. 2018 తితిలి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని రెస్క్యూస్ చేసి వెళ్లే ముందు ఆయన దగ్గరికి చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఏదైనా చేస్తాము మీకు ఎంత అమౌంట్ ఇస్తామంటే నాకు అమౌంట్ వద్దు, ఈ పలాసలోని ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టండి అని ఆ ప్లేస్ చూసి ఓకే చేసి అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి వెళ్లారు. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, అక్కడే వీళ్ళు కట్టారు 5 years తర్వాత. లాస్ట్ టైం ఎక్కడైతే మేము శ్రీకాకుళంలో 5 ప్లేసుల్లో కిడ్నీ డయాలసిస్ సెంటర్లు పెట్టామో అలాగే పలాస హరిపురంలో ఆ యూనిట్లు తీసుకెళ్లి ఆ హాస్పిటల్లో పెట్టి నడిపిస్తున్నారు తప్పితే ఒక నెఫ్రాలజిస్ట్ కూడా ఈరోజు లేరు. అంటే దాన్ని కొనసాగించారు, అక్కడ ఒక బిల్డింగ్ కట్టారు, దాన్ని ఇళ్ళకి కానీ పండగ కాదు కదా, ఆ బిల్డింగ్ కావాలి కదా, ఇవన్నీ కావాల్సింది. అంటే పలాస అంటే జీడిపప్పు కాజు బాగా ఫేమస్. ఏంటి ప్రస్తుతం ఆ ఇండస్ట్రీ కూడా సంక్షోభంలో ఉందా? ఫార్మర్స్ బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. జీడి పిక్కలు బస్తాకి ఇంత రేట్ అని కొనుక్కుంటారండి. తిత్లీ వల్ల 2 సంవత్సరాలు పంట మొత్తం నాశనం అయిపోయి మళ్ళీ ఈ 2 years తర్వాత ఫార్మింగ్ బాగా వచ్చింది. గతంలో మన గవర్నమెంట్ లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిక్క బస్తా 80 kgల పిక్కల బస్తా 14,500కి వీళ్ళు వ్యాపారస్తులు కొనుక్కొని వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అది 6,000కి పడిపోయింది. అదే డెవలప్మెంట్ అంటే. ఇక్కడ వ్యాపారస్తులకి ఏంటి, అది తీసుకున్న వాళ్ళకి జీడిపప్పు ధర మళ్ళీ తగ్గలా, పెరుగుతా ఉంది, ఆ స్టేజ్ లో ఉంది, కానీ పిక్కల ధర తగ్గిపోయింది. ఎందుకు? ఇక్కడ వ్యాపారస్తులకి వేరే దేశాల నుంచి పిక్కలు తెప్పించుకుంటున్నారు. ఇదొక పాలసీ. ఈయన స్టైల్ గా ఆ మధ్య కూర్చొని ఇంతకు ముందు కలెక్టర్ నివాస్ గారు ఉండేవారు, మొన్న వెళ్ళిపోయిన కలెక్టర్ ముందు, నేను ఒక 8,000 9,000 వ్యాపారస్తులతో మాట్లాడతాను, మీరు ఒక 1,000 రూపాయలు కలిపేసేయండి అన్న వ్యక్తి ఆ తర్వాత కలెక్టర్ గారికి ఎన్నిసార్లు కలిసినా మీ ఎమ్మెల్యే మాట ఇచ్చారు కానీ నేనేం మాట ఇవ్వలేదు అన్నారు. ఈ రోజు 6,500కి అమ్ముడుపోతుంది. మరి అది నష్టమే కదా జీడి వ్యాపారస్తులు, అదే జీడి రైతులకి. దాన్ని గవర్నమెంట్ కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇటు ఇనిషియేట్ తీసుకొని చేస్తే కొంత లాభం. అదే ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే సాధ్యమవుతుందండి. ఎందుకంటే వ్యాపారస్తులు కూడా నష్టానికి రారు, వాళ్ళకి వేరే విధంగా కాంపన్సేట్ చేయాలి. వాళ్ళకి వేసే ట్యాక్సులు కానీ వాళ్ళ తాలూకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కానీ గవర్నమెంట్ భరిస్తూ
ఆరు ఒక 20% రేటు అంటే సపోర్టివ్ ప్రైస్ ఇస్తుంది, అప్పుడు రైతులు బాగుపడతారు. అవేం చేయకుండా నువ్వు వ్యాపారస్తుల దగ్గర ఏదో తినేసి చీడిపిక్కల రైతుల్ని అమ్ముకుంటే లేకపోతే మానేయందని ఒక మూల పడేసావు. దాన్ని ఏమంటారు అంటే అంతా బాగుంటే నా వల్ల, వర్షాలు పడితే నా వల్ల, పడకపోతే దేవుడు ఇవ్వలేదు, ఇలా ఉంది ఆయన మాట. లేదు, పడకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పించారు, చంద్రబాబు నాయుడు గారు కారణం అనేటువంటి విమర్శలు కదా రాజకీయాల్లో. సరే, ఇందాక అన్న వదిలిన బాణంగా చెప్తున్నటువంటి షర్మిల, సరే మొత్తానికి తిరిగింది, కష్టపడింది, అయిపోయింది. సరే, ఇప్పుడు వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి, అన్నను విమర్శిస్తుంది, దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అంటున్నారు. ఏమంటారు శిరీష్ గారు? మీరే అన్నారు కదండి, బర్రె ఈనిందన్న చంద్రబాబు నాయుడు గారు, బర్రె అసలు ఏనదు. అదే గుడ్డ బర్రె దున్నపోతే ఏనదు, కానీ అది కూడా ఈంతే చంద్రబాబు నాయుడు గారే దానికి కారణం అని చెప్పే ఒక నీచమైన పాలిటిక్స్ లో ఉన్నామండి. పింక్ డైమండ్ అన్నారు, ఆయన కులానికే ఆయన ఇస్తున్నారన్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కులానికి ఇవ్వడానికి భయపడతారు, ఎందుకంటే ఈ మాట వస్తుందని. ఆయన మీద ఆ మాట పెట్టారు. ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా నిజంగా ఆయనకున్న ఓపిక ఈ రోజు రాష్ట్రానికి శ్రీరామ రక్ష. నాకెందుకు ఈ బాధ, హ్యాపీగా 74 years నాకు కుటుంబం ఉంది, నాకు ఒక ఇది ఉంది, నేను అనుభవించిన ప్లేస్ లో ఆగిపోతే అనాథలు అయిపోయింది మనమే. ఈరోజు ప్రతిదీ ఒక అబద్ధంగా అంటే చంద్రబాబు నాయుడు, అది కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ఏంటి వివేకానంద రెడ్డి గారి హత్యకి నారాసురు అన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది ఆ హత్య చేసింది ఎవరో, చేపించింది ఎవరో. ఎందుకండి ఆ సిబిఐ వాళ్ళు కూడా ఇక్కడికి రావట్లేదు? చిన్న విషయానికి ఒక రీపోస్ట్ చేశానని అది ప్రూవ్ కూడా కాలా. నన్ను సిఐడి వాళ్ళు విపరీతంగా తీసుకెళ్లి 2 రోజులు రమ్మండి, 3వ రోజు రమ్మని నా మీద హెరాస్మెంట్ చేసిన వాళ్ళు ఈ రోజు సిబిఐ డిపార్ట్మెంట్ హత్యలు చేసేసిన వాళ్ళు ఎంపీ చేస్తారా? ఎందుకు దాని మీద వాళ్ళు మాట్లాడట్లేదు? అంటే ఎలాగ సిస్టమ్ లోకి మార్చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు కానీ ఇంకొకసారి వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేసి వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకుంటాయి. ఇక షర్మిల గారు అంటారా, మొన్నటి వరకు ఆమె ఎందుకు తెలంగాణలో తిరిగారో తెలీదు, నిజంగా అర్థం కాల. వాళ్ళ అన్నగారు ఆమెకి ఎంపీయో ఎమ్మెల్యే ఇవ్వలేదు, రాజకీయంగా ఆమెని వెళ్ళగొట్టారని విన్నాం. సో రాజకీయంగా షీ వాంట్స్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్. ఎక్కడన్నా నిజంగా ఉంటే ఎలాగైతే నేను అప్పల్ రాజు మీద ఓడిపోయి అప్పల్ రాజుతోనే ఫైట్ చేస్తున్నాను, నిజంగా వాళ్ళ అన్న మీద కోపం ఉంటే ఆ రోజే ఆంధ్రాలో ఉండాల్సింది. ఇంకో రాష్ట్రానికి వెళ్లారు, తెలంగాణ కూతురు అన్నారు, కోడలను అన్నారు, ఇక్కడే పెరిగిందన్నారు, పాదాల యాత్ర చేశారు, రేవంత్ రెడ్డి గారిని తిట్టారు, ఆయన యాత్ర కాదన్నారు. సరే, రాజకీయంలో ఈ రోజు శత్రువు రేపు మిత్రుడు అని అందరం చూస్తున్నాం. వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, దీని మీద వాళ్ళ అన్నను గారిని తిడుతున్నారు. కానీ ప్రజలకు కూడా ఆమె సమాధానం చెప్పాలి. నిన్నటి వరకు ఆమె ఇంటెన్షన్ ఏంటి, ఈ రోజు ఇంటెన్షన్ ఏంటి? ఇంకా మీరు అన్నారు కదా, ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారి కారణం. వర్షం పడినా పడకపోయినా, తుఫాన్లు వచ్చినా రాకపోయినా, మనుషులు చనినా చనిపోకపోయినా, ఏం జరిగినా ఆ సజ్జల, ఆ పెద్దిరెడ్డి, ఆర్ఎస్ ఇంకొక రెడ్డి, వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారి జపం తప్పితే ప్రజలు కూడా విసిగిపోయి వాళ్ళు మాట్లాడుకుంటూ పట్టించుకోవట్లేదు. నిజంగా ఆయనకి చాలా ఓపిక ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన గమనిస్తుంటే అనిపిస్తుంటది, ఎందుకు ఆయనకి అంత ఇది, ఒక రోజు పని చేస్తే ఒక రోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే అంటాం మేము కూడా. ఎందుకు ఆయనకి రాష్ట్రం మీద ఇంత ఆప్యాయత? ఆయన టీంలో వర్క్ చేయడమే ఒక ప్రివిలేజ్ గా భావిస్తామండి మేము. రేపు ఉదయం మా పిల్లలకి ఎస్ వి వర్క్డ్ విత్ చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్పుకోవాలి. అలాంటి దీని గురించి టుడే వీఆర్ ఇన్ టీమ్ చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంకి ఆయన అవసరం, ఆయనకి రాష్ట్రం పదవులు కాదు, లేదంటే ఇంకా మనకి భవిష్యత్తు అయితే ఉండదు మన రాష్ట్రానికి.